వీడియో కట్ చేసి వేస్తే వాళ్ళు ఏంటి అనేది ప్రజలకు తెలుస్తుంది. ఇక్కడ మిమ్మల్ని భువనేశ్వరి గారి గురించి ఎందుకు అడిగాను మా వెనకనే అందరు రెడీ అయిపోతారు టీఆర్పీ కోసం. కాదండి, భువనేశ్వరి గారి గురించి మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే, భువనేశ్వరి గారిని ఉద్దేశించి సాక్షాత్తు అసెంబ్లీలోను బయట అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు చేసిన కామెంట్స్, పర్టికులర్గా ఆవిడికి అక్రమ సంబంధాలు అంటగట్టడం కావచ్చు, లోకేష్ పుట్టుక గురించి కావచ్చు, ఈ కామెంట్స్ని ఒక మహిళగా మీరు యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు మీరు కూడా ఆ రోజు అసెంబ్లీలోనే ఉన్నారు కదా, అది మీ పార్టీకి కూడా ఇబ్బందికరమైన అంశమే అయింది కదా చివరికి. మీరు అడిగితే నేను చెప్తాను, మీరు అడగండి, మీరు ఒక కంక్లూషన్కి రావద్దండి. ఎస్, ఆ రోజు నా వీడియో క్లిప్పింగ్ కూడా మీరు చూడొచ్చు. నేను అసెంబ్లీలో లేను, హైదరాబాద్ నుంచి ఇచ్చాను ఇంటర్వ్యూ. ఓకే, ఈరోజు నేను చెప్తున్నాను, నిజంగా చంద్రబాబు నాయుడు భగవంతుడి మీద ప్రమాణం చేసి భువనేశ్వరి గారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసెంబ్లీలో ఈ విధంగా తప్పుగా మాట్లాడారు అని చెప్పగలరా? భార్య పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పగలరా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు అసెంబ్లీలో ఒకటి జరుగుతూ ఉంటే ఆ అసెంబ్లీని ఆపి ఇలాంటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు, రికార్డు చూడండి, దీని మీద నాకు న్యాయం కావాలని అడుగుతారు జరిగితే ఎవరైనా, అంతేనా? కొత్తగా ఉన్న వాళ్ళే అడుగుతారు. అలాంటిది 3 సార్లు ముఖ్యమంత్రి అపోజిషన్లో ఉన్న వాళ్ళకి తెలీదా? అక్కడ అడగకుండా సాయంత్రం 6 గంటలకి పచ్చ ఛానళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన ఏడుపును ఒకసారి చూడండి. ఎవరికైనా ఒక కష్టం వస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎంత పెద్దోడైనా ఎంత గొప్పోడైనా ఏదో ఒక చిన్న మాటకి హర్ట్ అవుతారు, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కానీ భార్యని నిజంగా అంత పెద్ద మాట అంటే ఆయనకు ఎందుకు కళ్ళల్లో నీళ్ళు రాలేదు? ఆయన దొంగ ఏడుపులు ఎందుకు ఏడ్చారో మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సాయంత్రం వరకు ఆయనకు తెలీదా అసెంబ్లీలో పొద్దునంటే? సో ప్రజల్ని నమ్మించడానికి, ఆ సామాజిక వర్గంలో మా మీద కోపంలో రెచ్చగొట్టడానికి ఆయన వాడుకున్నాడు తప్ప అసెంబ్లీలో అలాంటివి ఎవరు చేయలేదు. అలాంటి వాటిని ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయరు, ఆయనకు అసలు ఇష్టం ఉండదు అలాంటివి. ఈ రోజుకి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టండి, ఇలా మాట్లాడండి అని ఏ రోజు చెప్పలేదు. అది ఎక్కడ ప్రమాణం చేసైనా నేను చెప్పగలను. అదే తెలుగుదేశం పార్టీలో నేనున్న 10 సంవత్సరాల్లో ఎవరిని ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి స్క్రిప్ట్ రాసి ఇచ్చేది ఎవరు? ప్రెస్ వాళ్ళకి డబ్బు ఇచ్చి అది ఏ ఇచ్చేది ఎవరో కూడా అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో. కాబట్టి ఊరికే కెలకద్దండి, కెలికితే వాళ్ళకే నష్టం. అంటే బయటికి ప్రొజెక్ట్ అయింది ఏంటంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తన భార్యను ఉద్దేశించి అత్యంత దారుణంగా మాట్లాడారు కాబట్టే నేను ఈ సవాల్ చేస్తున్నాను, ఇది గౌరవ సభ కాదు, అబద్ధం అంటున్నాను, ఇది కౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను, మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని ఆ రోజు సవాల్ చేసి వెళ్ళిపోయారు కదా. ఆ వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి కదా. సరే, నేను అడుగుతున్నాను, ఆ పార్టీ హెడ్ చంద్రబాబు నాయుడు, అవునా కాదా? అవునండి. మరి ఆయన నేను అసెంబ్లీకి రాను అని చెప్పి బాయ్కాట్ చేసినప్పుడు మిగతా 20 మందికి ఏం పని అసెంబ్లీలో? ఆయన మాటను గౌరవించాలన్న ఆలోచన వాళ్ళకి లేదా? ఆయన మాటకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? దేనికి వచ్చినారు, ఏం చేసినారు? వాళ్ళకు ఒక క్లారిటీ లేదు. ఎందుకు మాట్లాడతారు అబద్ధాలు క్లారిటీ ఉండదు, ఎందుకు ఏం చేస్తారో వాళ్ళకే క్లారిటీ ఉండదు. అధికారంతో అప్పుడు 2014 నుంచి 19 వరకు ఎలా ఆడారో మనం చూసాం, అపోజిషన్లో ఎలా అబద్ధాలు చెప్పారో మనం చూసాం. వాళ్ళ ఛానళ్ళు ఎక్కువ ఉన్నాయి, పచ్చ ఛానళ్ళు, కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడతారు. అదే మాకు ఒక ఇష్యూ జరిగినప్పుడు ఎక్కడైనా డిస్కషన్ జరుగుతుందా? ఏ ఛానల్లో అయినా? నన్ను సస్పెండ్ చేసినప్పుడు ఇలా రూల్స్ ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఏ అసెంబ్లీలో అయినా ఇలా 1 year సస్పెండ్ చేసే అవకాశం ఉందా లేదా అని రిటైర్డ్ జడ్జిలతో కానీ లేదా ముఖ్యమైన పాత స్పీకర్లతో కానీ ఎక్కడైనా చర్చలు జరిగాయా? తర్వాత సుప్రీంకోర్టు చెల్లు అనిపించింది కదా తెలుగుదేశం పార్టీకి, అలా చేయటం తప్పు, ఆమెను తీసుకోమని. ఆ తర్వాత తీసుకోకుండా కోర్టులను అవమానించినప్పుడు ఏ రోజైనా జరిగిందా మీడియాలో డిస్కషను? బండారు సత్యనారాయణ నా గురించి అంత కేవలంగా మాట్లాడినప్పుడు, అంత దిగజారుడుగా మాట్లాడినప్పుడు, అంత జుగుప్సాకరంగా మాట్లాడినప్పుడు ఏ పచ్చ ఛానల్లో అయినా
ఇది తప్పు, బండారు మాట్లాడింది, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎవరైనా డిస్కస్ చేశారా అంటున్నా. జరిగినాయండి, మీరు పూర్తిగా వన్ సైడ్గా చెప్తున్నారు. జనాలు అన్నీ జరిగాయి కాదు కాదు. గమనిస్తున్నారు. రోజా గారు, మీరు ఆ రోజు అసెంబ్లీలో హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు జరిగి మిమ్మల్ని బహిష్కరించినప్పుడు మీరు లోపలికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసే క్రమంలో మిమ్మల్ని బయటికి పంపించేస్తే అసెంబ్లీ గేట్ ఎదురుగా ఫుట్పాత్ మీద కూర్చుని నిరసన తెలియజేసిన దృశ్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు నేను అక్కడ ఉన్నాను కాబట్టి. సో ఎంటైర్ మీడియా ఆ రోజు మీ వైపే ఉంది. ఆ రోజు మీ వైపే ఉంది. ఆ రోజు ఈనాడులో చేశారా, ఆంధ్రజ్యోతిలో చేశారా, టీవీ5లో చేశారా, న్యూస్లో చేశారా? మీ వర్గం ఛానల్స్లో చేశారు ఎవరైనా అండి. హలో సార్, రాజకీయాలకు అతీతంగా ఉండాలి ప్రెస్ అనే వాళ్ళు. మీకు ప్రేమ ఉంటే కొంచెం ఎక్కువగా పొగుడుకోండి, అంతేగాని ఒకరికి అన్యాయం జరిగేటప్పుడు కనీసం మాకు పట్టనట్లుంటే మీరెందుకు జర్నలిస్టులు అవుతారు? ఫోర్త్ పిల్లర్ ఎలా అవుతారు మీరు? అది ఖచ్చితంగా తప్పేనండి. మీడియా అనేది క్రెడిబిలిటీ కాపాడుకోవాలి. చేయమని మేము చెప్పట్లేదు. మీరు జనరల్ గా Yes. ఒక పబ్లిక్ కి నష్టం జరిగినా, అపోజిషన్ వాళ్ళకి నష్టం జరిగినా చూపించాలి, డిస్కస్ చేయాలి. మీకు నచ్చితే వాళ్ళ గురించి కొంచెం ఎక్కువ పొగుడుకోండి, మాకు అవసరం లేదు. అవునండి. కానీ మమ్మల్ని సప్రెస్ చేసేలాగా దొంగ వీడియో ఎడిటింగ్లు చేసి, మార్ఫింగ్లు చేసి మమ్మల్ని బ్యాడ్ చేయడానికి ఉత్సాహం